హోలీని మనం ఎందుకు జరుపుకుంటాం? ఒక చిన్న భక్తుడిని అగ్నిలో కాల్చాలని చూసిన కుట్రే ఈరోజు హోలీగా మారింది. హోలీ అంటే మనకు గుర్తుకు వచ్చేది రంగులు, ఆనందం. కానీ ఆ రంగుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యం గురించి తెలుసా? సత్యయుగంలో హిరణ్యకశ్యపుడు అనే రాజు తనను తానే దేవుడిగా ప్రకటించాడు. ప్రపంచం మొత్తం తనను పూజించాలని అనుకున్నాడు. కానీ అతని కుమారుడు మాత్రం నారాయణుడే పరమాత్మ అని నమ్మాడు. తండ్రి ఎంత హెచ్చరించినా, శిక్షించినా ప్రహ్లాదుడి విశ్వాసం మాత్రం తగ్గలేదు. మరణ భయం కూడా అతని భక్తిని కదిలించలేకపోయింది. విషం ఇచ్చిన, పర్వతం మీద నుంచి తోసేసిన, ఏనుగులతో తొక్కించిన, పాములతో కరిపించిన ప్రతి ప్రయత్నంలో అధర్మం ఓడిపోయింది. చివరికి హిరణ్యకశపుడు చెల్లి హోలికని పిలిపించాడు. అగ్నిలో కాలకుండా వరం పొందిన ఆమె ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టి మంటల్లో దహనం చేయాలని కుట్ర పన్నాడు. అగ్ని రగిలింది. కొన్ని క్షణాల తర్వాత మంటల్లో హోలిక కాలిపోయింది. ప్రహ్లాదుడు మాత్రం భగవంతుని కృపతో రక్షింపబడ్డాడు. ఆ రాత్రి ఒక సందేశంగా మారింది. అహంకారం ఎప్పటికీ నిలవదు, భక్తి ఎప్పుడూ గెలుస్తుంది. అందుకే మనం హోలికా దహనం చేస్తాము. ఆ ప్రహ్లాదుడి భక్తి ప్రతిధ్వని ఈరోజు కూడా మారుమోగుతున్న పవిత్ర క్షేత్రం నల్లమల అడవులో ఉన్న అహోబిలం. ఇక్కడ ప్రతి రాయి, గాలి, నిశ్శబ్దం కూడా నరసింహస్వామి ఉగ్ర ఆవిర్భావాన్ని సాక్షిగా చెప్పినట్టు అనిపిస్తుంది. భక్తుని పిలుపుకి ప్రతిస్పందించిన పరమాత్మ ఒక స్తంభాన్ని చీల్చుకొని అవతరించిన క్షణం అదే నరసింహ అవతారం. అహోబిలం అంటే కేవలం ఒక దేవాలయం కాదు, అది భక్తి పరీక్షించబడిన స్థలం, అహంకారం ధ్వంసమైన స్థలం. హోలీ రోజు మనం రంగులు చల్లుకుంటూ ఉంటాం, కానీ అహోబిలం మాత్రం మనకు నేర్పేది మనలోని అహంకారాన్ని దహనం చేయడమే నిజమైన ఉత్సవం అని. హోలీ అంటే కేవలం రంగుల పండుగ కాదు, చీకటిపై వెలుగు గెలిచిన రోజు, ద్వేషంపై ప్రేమ గెలిచిన రోజు.